బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించడం లేదన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలంటూ సీఎంను శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని ఆదివారం ఆయన ఇంట్లో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, చెంపన్న, రవిచందర్ తదితరులు సీఎంని కలిశారు. కాల్పుల విరమణ పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని వారు కోరారు. ఇక ఇందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం తమ పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డికి ఉందని, ఆయన సలహాలు కూడా తీసుకుంటామని తెలిపారు. మిగతా మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించడం లేదన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలంటూ సీఎంను శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని ఆదివారం ఆయన ఇంట్లో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఇక శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, చెంపన్న, రవిచందర్ తదితరులు సీఎంని కలిశారు. ఇక కాల్పుల విరమణ పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని వారు కోరారు. ఇందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలోనూ మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం తమ పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డికి ఉందని, ఆయన సలహాలు కూడా తీసుకుంటామని తెలిపారు. మిగతా మంత్రులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.